నమస్తే, నేను మధు. జగన్మోహన్ రెడ్డిని నమ్మకండి అంటూ తన సొంత చెల్లి షర్మిల గారు ప్రస్తావిస్తున్నారు. అయితే ఆవిడ యాత్ర కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు చెబుతున్నారు. మరి ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? తేదీ ఫిక్స్ అయిందా? మరి సొంత అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మద్దు అని కళాఖండిగా చెప్తున్నారు. ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి షర్మిల గారు ఇద్దరు సొంత అన్నా చెల్లెళ్ళు. సో షర్మిల గారు బహిరంగంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డిని నమ్మకండి అని. ఇప్పుడు యాత్ర కూడా స్టార్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. యాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? సొంత అన్న గురించి ఎందుకు అలా చెప్తున్నారు? అంటే రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు అతన్ని, సో కాబట్టి నమ్మొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే సొంత చెల్లెలు వాళ్ళ అన్న ఎలాంటి అనేది చెప్తుంది ఆవిడ. మిగతా వాళ్ళకన్నా సొంత అన్న గురించి చెల్లెలకే తెలుస్తుంది కదా. ఆల్రెడీ ఇంతకుముందు 2024 ఎన్నికల సందర్భంగా వాళ్ళ అన్న ఎలాంటి వాళ్ళు అని చెప్పి చెప్పింది. బాబాయిని ఎలా చంపేశారు, ఆ చంపేసినటువంటి వాళ్ళకి భద్రత ఎవరు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనేది మొత్తం కూడా ఆవిడ చెప్పి మీరు నమ్మొద్దు అని చెప్పి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే 1.5 ఏడాది తర్వాత నేను పాదయాత్ర చేస్తానని చెప్పేసి 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఆమె ఏమంటున్నారంటే 1.5 సంవత్సరం తర్వాత చేసే పాదయాత్రకి ఇప్పటి నుంచి ఎందుకు డప్పు కొట్టుకోవటము, ఇప్పటి నుంచి డబ్బు కొట్టుకోవడం అవసరమా? సో కాబట్టి ఇప్పటి నుంచి డబ్బు కొడుతున్నారంటే పెద్ద ఎత్తున ప్రచారం చేసి నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారు, మీరు నమ్మొద్దు అని చెప్పి చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ ముందు మద్య నిషేధం అని చెప్పి మహిళలందరినీ మభ్యపెట్టారు. అధికారం వచ్చిన తర్వాత మద్యం నిషేధం చేయకపోగా ఆయనే సొంతగా మీ డబ్బులన్నింటినీ లిక్కర్ స్కామ్లో తరలించేశారు, కాబట్టి మీరు నమ్మొద్దు అని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ఉంది. జలయజ్ఞాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల్లో నేను పూర్తి చేస్తాను జలయజ్ఞం పనులు అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఉన్నటువంటి జలయజ్ఞం ప్రాజెక్ట్ని ఏటిని పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాదు, ప్రజలు నమ్మదగ్గ వ్యక్తి కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ఉంటాడు. కాబట్టి అతని మనస్తత్వమే మంచిది కాదు, మీరు నమ్మద్దు. అతను మనిషి మారేంత వరకు కూడా ప్రజలు సహకరించరు, దేవుడు సహకరించడు అతనికి. మనిషి మారాలని కోరుకుంటున్నానని చెప్పేసి ఒక సూక్తిని ఆవిడ చెప్పారు. ఏం సూక్తిని చెప్పారంటే, అబ్రహం లింకన్, అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ గారు చెప్పినట్టు, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే కనుక అధికారం ఇవ్వాలి. అధికారం ఇచ్చిన తర్వాత అధికారంలో కూర్చున్నప్పుడు, అధికారం వచ్చినప్పుడు ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి అనేది కూడా తెలిసిపోయింది. 2019 నుంచి 2024 మధ్యకాలంలో అధికారం ఇచ్చారు ప్రజలు. అధికారం ఇచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఎంత ఇబ్బంది పెట్టాడో, రాష్ట్ర ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టారు అనేది అందరికీ తెలుసు. కాబట్టి అతని నైజం ఏంటి, అతని ప్రవర్తన ఏంటి, అతను ఆలోచన విధానం ఏంటి, అతని నడవడిక ఏంటి అనేది మొత్తం తెలిసిపోయింది. అధికారం ఇచ్చిన తర్వాత ప్రజల్లోకి అసలు ముఖం కూడా చూపించలేదు. 2019 నుంచి 2024 మధ్యలో తాడేపల్లి హౌస్ నుంచి బయట రాలేదు ఆయన. ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి ఏడాదిన్నర తర్వాత నేను వస్తాను అంటున్నాడు. అంటే అధికారం కోసం వస్తున్నాడు, మీకోసం రావట్లేదు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం షర్మిల గారు చేస్తూ ఉన్నారు. మరి షర్మిల గారి యాత్ర దేనికోసం సార్? షర్మిల గారి యాత్ర ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. సో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుని మార్చేశారు. మహాత్మా గాంధీ పేరుని తీసేశారు, జీరామ్జీ అని పెట్టుకున్నారు. జీరామ్జీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పెట్టుకున్నారు. సో మహాత్మా గాంధీ పేరును తొలగించారు కాబట్టి దేశవ్యాప్తంగా దీని మీద యాత్రలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గం బండ్లపల్లి నుంచి ఆవిడ ప్రారంభించబోతున్నారు. ఆవిడే స్వయంగా రాష్ట్రం మొత్తం కూడా పర్యటిస్తాను, రాష్ట్రం మొత్తం యాత్ర చేస్తాను, మహాత్మా గాంధీ పేరు తీసేసి గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క లక్ష్యాన్ని, ఆ పథకం యొక్క శాండిటీని తగ్గిస్తున్నారు. ఇప్పుడు కూలీలకి, ఉపాధి హామీ కూలీలకి 400 రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఇప్పుడు మార్చేశారు, దాని సిస్టమే మార్చేశారు. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. సో దాంట్లో ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా పెట్టారు. అయినప్పటికీ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మాట్లాడట్లేదు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాలి ఉపాధి హామీకి సంబంధించి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అది కూడా ప్రశ్నించట్లేదు ఆయన. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం మొత్తం ఉపాధి హామీకి సంబంధించిన నిధులన్నీ ఇచ్చేవి, కానీ ఇప్పుడు రాష్ట్రం కూడా వాటా వేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీరామ్జీ అనేటువంటిది
పెట్టారు. మహాత్మా గాంధీ అనే పేరు తీసేసి ఏ ఉద్దేశంతో అయితే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో దాదాపు 15 సంవత్సరాల క్రితం దీన్ని స్టార్ట్ చేశారో ఆ ఉద్దేశం పక్కదోవ పెట్టేలా ఈ స్కీమ్ని మార్చేస్తున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో రాహుల్ గాంధీ గారు ఆదేశం మేరకు ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ ఉన్నారు. కాబట్టి ఆవిడ ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి బండ్లపల్లి దగ్గర అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గంలో పర్యటించి యాత్ర చేసి ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ పేరు తీసేయటం, తర్వాత ఉపాధి హామీ కూలీలను కలవడం, వేతనం పెంచాలన్న డిమాండ్, వీటన్నిటితోటి నేను యాత్ర చేయబోతున్నాను. ఈ యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఇవన్నీ నేను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆవిడ నేను ప్రెస్ మీట్ పెట్టి విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంటి, ఆయన ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆవిడ ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. పాదయాత్ర కానీ యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ యాత్రలో మధ్యలో ఎక్కడో దగ్గర రాజారెడ్డి కనిపించబోతున్నాడు అనేది ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి అధిష్టానం నుంచి కూడా ఆవిడ అనుమతి తీసుకున్నారు అనేది కూడా వినిపిస్తుంది. అలాగే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కానీ ఈ స్కామ్ అన్ని అనేకమైన విచారణలు జరుగుతున్నాయి కదా, వాటి మీద కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ప్రజల్లోకి ఆవిడ ఎలక్షన్ టైంలో వెళ్ళారు, తర్వాత వెళ్ళలేదు. ఇప్పుడు ఆవిడ వెళ్తున్నారు. సో మొదటి విడతగా ఆవిడ నియోజకవర్గాలన్నీ బస్సు యాత్ర చేస్తారు అనుకుంటా. పాదయాత్ర కాదు కానీ యాత్ర అంటే బస్సు యాత్ర చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత రాజారెడ్డి పాదయాత్ర చేయించేటువంటి అవకాశం కూడా లేకపోతే, అందుకే ఇప్పుడు 1.5 ఏళ్ల తర్వాత జరిగేటువంటి పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి డబ్బు కొట్టుకుంటున్నాడని అన్నారంటే మేము డబ్బు కొట్టకుండానే వస్తున్నాము అని చెప్పి ఒక ఇండికేషన్ పరోక్షంగా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి స్పందించిన షర్మిల గారు విజయసాయి రెడ్డి గురించి ఎందుకు స్పందించలేకపోతున్నారు? సో ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశాడు కాబట్టి స్పందించారు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోతే ఆవిడ కూడా స్పందించేవాళ్ళు కాదేమో. పైగా జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తాను, ప్రజల్లోకి మళ్ళీ వస్తాను, నేను పాదయాత్ర చేస్తాను, నేను ప్రజల కోసం సేవ చేస్తాను అంటున్నారు కదా. ప్రజల కోసం సేవ చేసేటువంటి వ్యక్తి కాదు, అతని నైజం వేరు అనేది ఆయన చెల్లెలు చెప్తున్నారు. ఆయన నైజాన్ని మీరు గమనించండి అని చెప్తున్నారు ప్రజలకి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేకవన్న పులి లాంటి వాళ్ళు, మీరు కనిపించేటువంటి వ్యక్తి కాదు, లోపల మనిషి వేరే ఉన్నాడు అనేది ఆవిడ అప్రమత్తం చేస్తున్నారు. మీరు నమ్మొద్దు అని చెప్తున్నారు. ఆయన నిలబడ్డ చెప్పిన మాట మీద మీరు అధికారం ఇచ్చారంటే ఎలా ఉంటాడో అనేది మనం చూసాము. మళ్ళీ మీరు ఓటేసి కనుక అతన్ని కనుక గెలిపిస్తే మళ్ళీ ఇంకో పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు మీరు అని చెప్పి ఆవిడ అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పుడు అప్రమత్తం ఎందుకు చేస్తున్నారు? నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తాను, మొత్తం అసలు ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయలేకపోయాము అని చెప్పి ప్రజలందరూ బాధపడుతున్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకు అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాము, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటే బాగుండేది కదా అనేటువంటి ఫీలింగ్లో ప్రజలు ఉన్నారనేటువంటి భావనలో ఆయన ఉన్నారు. అందుకే షర్మిల గారు స్పందించారు. ప్రజలు మీరు ఒకవేళ ఆయన చెప్పినటువంటి భావనలో ఉంటే అది తప్పు, మీరు మార్చుకోండి మీ ఆలోచనని అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. తన అన్న నైజాన్ని ఆవిడ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు నేను మళ్ళీ వస్తున్నానని చెప్పారు కాబట్టి ఆవిడ ఆ విధంగా కామెంట్ చేశారు. సరే విజయసాయి రెడ్డి గారు వస్తారా అంటే విజయసాయి రెడ్డి గారు వస్తున్నారు, ఆయన గారు పాదయాత్రకు వస్తున్నారు. కానీ విజయసాయి రెడ్డి గారు మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్లో చేరతారేమో. విజయసాయి రెడ్డి గారు షర్మిల గారు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు కదా. సో కాబట్టి ఆ కాంబినేషన్ వేరే ఉండొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఆవిడకి టార్గెట్ ఎవరు? 2024 ఎన్నికల ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి అంతే. ఎందుకు ఆయనకి రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి రాజకీయ వారసత్వం రాలేదు, ఆస్తులకు సంబంధించిన పంపకాలు రాలేదు. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత రాసినటువంటి ఎంఓయూని కూడా అప్పుడు నాకు చెల్లెల మీద ప్రేమ ఉండేది 2019కి ముందు, ఆ తర్వాత తగ్గిపోయింది, నాకు ప్రేమ లేదు కాబట్టి నా ఎంఓయూని నేను రద్దు చేసుకుంటానని చెప్పి ఆడ నేషనల్ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేశారు కదా. సో కాబట్టి అందుకే ఆయన ఎలాంటి వాడు అనేది చెప్పడానికి షర్మిల గారు ప్రజల ముందుకు వస్తున్నారు. సో ఏదేమైనా సరే సొంత అన్నని నమ్మకండి అంటూ షర్మిల తన యాత్ర ద్వారా చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.